ఒక్క లైనింగ్ కోసం అని పోయినాం. లైనింగ్ కాదు యాక్చువల్లీ బ్లౌజ్ పీస్. ఈ చీరకి బోనాలకి లంగా కుట్టమన్నది. సరేలే అనేసి ఈ చీర కోసం బ్లౌజ్ పీస్ తెద్దామని పోయినాం. దొరకలేదు. ఇది ఒకటి మ్యాచ్ అయింది, ఇది ఒకటి దొరికింది, తీసుకొచ్చిన. మా దగ్గర దూరం పోలే, ఇది ఒక్కటే తీసుకొచ్చిన. ఈ ఒక్కదానికి నేను 2000 పట్టుకపోయినా. ఎంత అమౌంట్ మిగిలిందో చూపిస్తాను. దీనికి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొచ్చిన. ఈ ఒక్క చీర నా ఓల్డ్ శారీకి పోతున్నా కదా అనేసి నాది ఓల్డ్ చీరకి ఇది ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నా. ఇది ఇంకొకటానికి మా అమ్మాయి దానికి ఒక లైన్, ఇది ఇంకొక అమ్మాయికి చిన్నదానికి, దానికి ఒక లైనింగ్ లేదు నా దగ్గర, దానికి ఒక లైనింగ్ తీసుకున్నా. ఇంకా నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. దీనికి కూడా లైనింగ్ తీసుకున్నాను అనుకో. బిల్ ఎంత చేయించిందంటే నాకు మిగిలిన ఎంత అమౌంట్ అంటే నేను 200 చేంజ్ ఇచ్చిన. పెట్టినా నీకే ఇచ్చిన. నాకే ఇచ్చిన. దానికి పోయినామా. ఇది ఒకటి నచ్చిందంట నెట్, ఇది తీసుకుంది. మళ్ళీ ఫస్ట్ ఏమన్నది బయటికి వెళ్ళేటప్పుడు, ఇది బాగుంది మమ్మీ షార్ట్ ఫ్రాక్ కుట్టవా అన్నది. సరేలేని మళ్ళీ తీసుకున్నాక అంటుంది ఇన్ని పైసలు అయినవే అంటే, ఇప్పుడు నేను తీసుకోవాలన్నా బాగుంది అని చెప్పినా అంట. ఇట్లుంటుంది పిల్లలది. దీనికి లైనింగ్కి దీనికి ఎంత అయిందో నెట్కి, దీనికి కూడా అంతే అయింది సాటిన్కి. అది ఆఫర్ ఉండేది. ఆఫర్ ఉంది అనేసి నెట్ తీసుకున్నాం. ఇది 100 రూపీస్ పర్ మీటర్ పడ్డది. 370 అంతే మీది. అర్ధ పీస్ మిగిలి. ఇది కూడా 370 ఉన్నది. బట్ దీనికి కూడా అంతే పడ్డది రేటు, ప్రైస్. మొత్తం ఎంత అయింది తెలుసా నాకు ఇప్పుడు? 2000 తీసుకపోతే నాకు మిగిలిన అమౌంట్. ఇంకా నేను బ్లాక్ చీరకు లైనింగ్ తీసుకురాలి, ఓన్లీ బ్లౌజ్ పీస్కి మాత్రమే తీసుకొచ్చిన. ఆయన చున్నీ తెచ్చుకోలేదు, ఇంకా చున్నీ లేదు. ఇంకా నార్సింగ్కో చున్నీ తెచ్చుకోవాలి. నాకు మిగిలిన 260 రూపీస్ మిగిలినాయి. బట్ అంటే ఎంత మిగిలినాయి? 1740 అయిపోయినాయి. 260 మిగిలినాయి అంటే అంతే కదా, 1500 అనుకుంటా. 1740 అంతే. అన్ని పైసలు అయిపోయినాయి. ఏం తెచ్చినట్టే లేదు. ఒకదానికోటి ఒకటి అంటే ఇట్లే ఉంటుంది. ఈ పిల్లలతో కూడా ఇంతే అవుతుందా? తీసుకోవాలి. సేఫ్ సైడ్లో పైసలు పెట్టుకపోయినంత మాత్రం బిల్ చేయించింది. నాకేం తెలుస్తుంది. మా మమ్మీ తీసుకొచ్చింది, ఖర్చు పెట్టదిగా అనుకున్నా. అవునమ్మా, నువ్వు అనుకుంటావు. బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్కువ తీసుకుపోతావు. గిట్టుంటుంది పిల్లలతో పెట్టుకుంటే. నేను ఒక్కదాన్ని తెచ్చుకుంటా. మీరు కూడా అట్లా చేయండి అబ్బా, పిల్లలు పెట్టుకోపోకుండే. సరేనా? ఓకే, బాయ్.